ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ. మాతా మహాసరస్వతీ నమ. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తి నమ. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులందరికీ కూడా, సేవకులందరికీ కూడా జగన్మాత శ్రీచక్రస్వరూపిణి పార్వతీమాత దివ్య ఆశీస్సులు తెలియజేస్తూ, మన నరసింగులు లింగురూప శనీశ్వర స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని ఆకాంక్షిస్తూ, ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృత్తికా నక్షత్రం 1వ పాదం వరకు మేషరాశి అంటారు. ఈ రాశి వారికి రాశి స్థానంలోనే బుధుడు యోగకారకుడై ఉన్నందువల్ల ఈ మాసంలో వీరికి మంచి జ్ఞాపక శక్తి, మంచి ఆలోచన విధానము, చేస్తున్న పనుల యందు ఉన్నత స్థితి పొందే గొప్ప అవకాశం. ముఖ్యంగా ప్రప్రథముగా హనుమత్ జయంతితోటి ఈ యొక్క మాస ప్రారంభం. హనుమంతుడు అంటేనే శక్తివంతుడు, సర్వ దోషములు తొలగించువాడు. అట్లాగే భూత, ప్రేత, పిశాచ ఎటువంటిదైనా సరే సర్వ దుష్ట అరిష్ట దోషములు తొలగుటకు హనుమంతుని నామమును ఉచ్చరించిన, అట్లాగే శ్రీరామ, జయరామ, జయ జయ రామ, రామనామమును ఉచ్చరించిన అతి శక్తివంతుడు, అతి బలవంతుడైనటువంటి హనుమంతుని కృప సంపూర్ణంగా లభిస్తుందని చెప్తూ ఉంటారు. అటువంటి హనుమత్ జయంతి ఈ మాసంలో ప్రప్రథమంగా ప్రారంభించి సంపూర్ణమైన శుభ ఫలితాలకి ఒక ఫలితాలు అనుభవించుటకు యోగదాయకమైన మాసముగా ఈ యొక్క మాసమును పరిగణలోకి తీసుకుంటారని భావిస్తూ, ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ, గ్రహ సంచారం అంతా కూడా అనుకూలంగానే సంపూర్ణంగా ఉండడం, అంతేకాకుండా ద్వితీయ వాక్స్థానము అనగా ధనకారకుడైన గురువు యోగకారకుడై ఉండడం, భోగకారకుడైనటువంటి శుక్ర భగవానుడు కూడా సంపూర్ణమైన యోగాన్ని అందిస్తూ స్వస్థానంలో ఉన్నందువల్ల పరిపూర్ణటువంటి శుభ ఫలితాలు పొందే గొప్ప అవకాశం, ఉద్యోగపరంగా ఒక ఉన్నత స్థితి పొందే అవకాశం, అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులకు ఉద్యోగమునందు ఒక మంచి ఉన్నత ఉద్యోగ స్థితి, ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఒక ప్రమోషన్ లభించే అవకాశం, ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం పరిపూర్ణంగా లభించడం, కుటుంబ పరంగా ఒకరినొకరు సహాయ సహకారములు అందించుకోవడం ద్వారా, సంప్రదించుకోవడం ద్వారా, వారి యొక్క సలహాలు పాటించడం ద్వారా సంపూర్ణమైన సుఖ సంతోషములు, భోగభాగ్యములు అనిపించుటకు గొప్ప వరమైన ఈ యొక్క మాసంగా మనం పరిగణలోకి తీసుకోవడం, అంతేకాకుండా సంఘములో ఒక ఉన్నత స్థితికి సంబంధించినటువంటి యోగదాయకమైన పదవులు కూడా లభించే అవకాశం ఈ రాశి వారికి ప్రస్ఫుటంగా లభిస్తుండడం, ఎటువంటి వ్యవహారములు ఏదైనా సరే జయము పొందే అవకాశం, అంటే విజయం సాధించే అవకాశం పరిపూర్ణంగా లభిస్తూ, ఆదాయపరంగా మనం చూసినా సరే సంపూర్ణమైన ఆదాయ యోగం, ఎటువంటి కార్యక్రమం, ఎటువంటి వ్యాపారంలో కూడా పరిపూర్ణమైనటువంటి ధనం పొందే అవకాశం పరిపూర్ణంగా లభించడం, రాజకీయ నాయకులు కూడా అధికారులను కలుసుకొని పరస్పరమైనటువంటి సహాయ సహకారముల ద్వారా ఒక విజయం సాధించే గొప్ప అవకాశం వీరికి లభిస్తుంది. కాబట్టి సంపూర్ణమైన సుఖ సంతోషములు పొందుతారని భావిస్తూ, అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ముఖ్యంగా తీర్థయాత్రల యందు ఒక పుణ్యక్షేత్ర దర్శనం కూడా వీరికి లభించే అవకాశం. అన్ని రకాలుగా మనం చూసినట్లయితే సంఘములో గౌరవ మర్యాదలు కానీ, నూతన పరిచయాలు కానీ, ఎటువంటి విధానం చూసినా కూడా సంపూర్ణమైన శుభ ఫలితాలకి ఈ యొక్క మాసం ఒక పరిపూర్ణమైన నాందిగా మీరు తెలుసుకుంటారని భావిస్తూ, ముఖ్యంగా ఈ మాసములో వీరు రామనామమును ఉచ్చరించుట, అట్లాగే తీర్థయాత్ర సమయంలో అక్కడ అన్నప్రసాద వితరణ గావించుట, సేవకులుగా మారి ప్రతి క్షేత్రంలో కూడా మీరు వెళ్ళినటువంటి దివ్యక్షేత్రంలో భగవంతుని కృపకు మీరు పాత్రులు కాగలని ఆశిస్తూ, ఈ మాసంలో వీరు ముఖ్యంగా 5వ నెంబర్ శుభసూచకమైన నెంబర్గా పరిగణలోకి తీసుకొని శుభ ఫలితాలు పొందుతారని, ఈ మాసంలో వీరు సాధించే దాంట్లో ఎటువంటి కూడా ఇబ్బందులు లేకుండా అనేక రకాల శుభ ఫలితాలు పొందాలని, కోర్టు వ్యవహార పరంగా కూడా సంపూర్ణమైనటువంటి ఆశించినటువంటి ఫలితాలు లభించే అవకాశం లభిస్తుంది. కాబట్టి పరిపూర్ణమైనటువంటి సుఖ భోగ భాగ్యములు, దైవ దర్శనము, పెద్దల యొక్క దివ్య ఆశీస్సులు, కుటుంబ పరంగా ఒకరినొకరు సహాయ సహకారం ద్వారా ఉన్నత స్థితి పొందుతారని భావిస్తూ, మంత్రపూర్వకంగా ఇందాకే చెప్పాను శ్రీరామ, జయరామ, జయ జయ రామ ఈ యొక్క నామమును ప్రతిరోజు కూడా ఒక 16 సార్లు పఠించి స్వామివార్ల కృపకు మీరు పాత్రులు కాగలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ, మీ రామకృష్ణ స్వామి నరసింగోలు. ఆయుష్మాన్ భవ.